నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు. ఈ రోజు నేను చెప్పాల్సుకున్న టాపిక్ ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అంటే ఇంకా బ్రాడ్‌గా చెప్పాలంటే నర్వస్ వీక్‌నెస్, నరాలకు సంబంధించి దాంట్లో ఎస్పెషల్లీ మగవాళ్ళలో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి మాట్లాడదాం. ఎందుకు ఇది అంటే మేము చూస్తుంటాం కదా! ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది చాలా టీనేజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ మగవాళ్ళలో చాలా కామన్‌గా ఏదో ఒక ఫేజ్‌లో చూసే ప్రాబ్లమ్. బట్ చాలా మంది ఇది సిగ్గుతో, మొహమాటానికి, భయానికి లేదంటే వాళ్ళకున్న ఈ గూగుల్ నాలెడ్జ్‌కి కన్‌ఫ్యూజ్ అయిపోయి ఇంకా ప్రమాదకరంగా చేసుకుంటున్నారు కాబట్టి దీని గురించి నేను చెప్పదలుచుకున్నాను. అంటే మీరు చూస్తే అసలు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఎవరైతే మగవాళ్ళలో పెనైల్ రీజియన్ అంగము సరిగ్గా స్పందించకపోవడం అంటే అంగస్తంభనము అంటాం. ఎరెక్ట్ అవ్వకపోవడము. ఎరెక్ట్ అయిన పెనిట్రేషన్ టైంలో తొందరగా లీకేజ్ అవ్వడం. అంటే ఎరెక్షన్ అయినా కానీ చాలా తక్కువ టైంలోనే ఎజాక్యులేట్ అవ్వటం. దాన్నే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. సో వీటి వల్ల ఏమవుతుందంటే మానసికంగా చాలా వీక్ అవ్వటము, ఆందోళన చెందటము, అది మన వర్క్ సోషల్‌గా కూడా చాలా డైల్యూట్ అయిపోవడం. అంటే చూస్తే వాళ్ళు ఎప్పుడూ చాలా డిప్రెస్డ్‌గా ఉండడం. ఇలాంటి కండిషన్స్ కూడా చూస్తుంటాం. సో అసలు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? దాని ట్రీట్మెంట్ గురించి చూసుకుంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది మోస్ట్‌లీ న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. అంటే ఇది ఒక నరాలకు సంబంధించి ఐదర్ మన స్పైన్ నుంచి వెళ్ళే నర్వ్స్ ఏవైతే ఉంటాయో మన వెజల్స్ మన పెనైల్ రీజియన్‌లో వెళ్ళే పుడెండల్ నర్వ్ కానియండి, దానికి సప్లై చేసే నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఆర్ కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాలు చూసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా నడుముకు దెబ్బ తగలడం కానియండి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం కానియండి, లేదంటే కొన్ని ఇతర జబ్బులకు ఏదైనా మెడిసిన్స్ వాడినప్పుడు ఆ మెడిసిన్స్ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానియండి, కొన్ని హార్మోనల్ వల్ల కానియండి, అంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనుకోండి, ఈ షుగర్ వాళ్ళల్లో డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే షుగర్ ఫ్లక్చుయేట్ అవ్వటం వల్ల అవి చేయాల్సిన పోషణ నరాలకు పాస్ చేయాల్సిన పోషణ అంతా కూడా దెబ్బతిని నరాలు కూడా వీక్ అవుతాయి. అంటే ఎప్పుడు మనం చూస్తుంటాం డాక్టర్ గారు డయాబెటిక్ న్యూరోపతి వల్ల మాకు కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు ఇవే కాకుండా మగవాళ్ళలో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కూడా చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. మరి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కి కారణాలు చెప్పుకున్నప్పుడు మనకు దెబ్బ తగిలిందా ఇవన్నీ కూడా చూసుకొని చూస్తాం. అవి అయినప్పుడు వాటికి తాత్కాలికమైన ట్రీట్మెంట్స్ చేస్తే అవి కంట్రోల్ అవుతాయి. బట్ ఒక ఏజ్ ప్రాసెస్ లో చూసుకుంటే అవి వీక్ అవుతాయి. అంటే ఎప్పుడైతే నరాలకు కావాల్సిన పోషణ జరగక వాటికి ఆక్సిజనేట్ ఉండనప్పుడు ఆయుర్వేదంలో చెప్పబడే చక్కగా ఔషధాలు వాడుకొని దాని పద్ధతి ప్రకారము ఒక 3 నుంచి 6 నెలలు నేను చెప్పిన ఔషధాలు పత్యాపత్యాలతో చేసుకోగలిగితే మళ్ళీ దాన్ని మనం కరెక్ట్ చేయగలుగుతాం. అయితే ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే ఇవాళ రేపు చాలా టీనేజర్స్ అంటే మ్యారేజ్ కి ముందు కూడా మమ్మల్ని చాలా ఈ అడిగే క్వశ్చన్ అంటే డాక్టర్ గారు నాకు ఎరెక్ట్ అవ్వట్లేదు, నేను మ్యారేజ్ కి పనికొస్తానని చాలా పెద్ద మాటలుగా చాలా టీనేజ్ వాళ్ళు కూడా అడుగుతుంటారు. అంటే ఇక్కడ 2 థింగ్స్ అండి. సెక్షువల్ డిజార్డర్ అనేది ఒక ప్రాబ్లము. ఫర్టైల్ అంటే కన్సీవ్ పిల్లలు కనాలనుకునేటప్పుడు అది ఇంకో ప్రాబ్లం. ఫర్టిలిటీకి అండ్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్టిలిటీలో ఎరెక్షన్స్ బాగా ఉన్నా స్పెర్మ్ సెల్స్ తగ్గిపోవటము, ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల వెరికోసిల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల స్పెర్మ్ అనేది రిలీజ్ కాదు. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లో ఇవన్నీ బాగున్నా అంటే టెస్టోస్టిరోన్ కానీ మిగతా హార్మోన్స్ అవన్నీ బాగున్నా కానీ కండరాల్లో పోషణ జరగక ఇది వీక్ అవుతుంటుంది. సో మ్యారేజ్‌కి వెళ్ళే ముందు ఎవరైనా డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తారంటే యెస్ వీర్య కణాలు స్పెర్మ్ అనాలిసిస్ చేసుకుంటే తర్వాతి లైఫ్‌లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బట్ దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు భయపడిపోయి ఇక్కడ ఏంటి చాలా టీనేజర్స్ ఎప్పుడైతే గర్ల్ ఫ్రెండ్‌ని బయట వాళ్ళని కలిసినప్పుడు ఒక గిల్ట్ ఫీల్‌తో ఉంటారు. అదే మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్‌తో కలిసినప్పుడు సోషల్లీ యాక్సెప్టబుల్ అంటారు. అక్కడ పేరెంట్స్ కానీ ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. బట్ ఇక్కడ ఏంటంటే బయట మ్యారేజ్‌కి ముందు కలిసినప్పుడు తెలియని ఒక గుబులు కానియండి, గిల్ట్ ఫీలింగ్ అంటే చేసేది తప్పా రైటా అనేది ఆ ఫీల్‌లో ఎప్పుడైతే సెక్షువల్‌గా పార్టిసిపేట్ చేసినప్పుడు పొరపాటున ఆ కంగారులో అది తొందరగా ఎజాక్యులేట్ అయినప్పుడు అది మైండ్‌లో ట్యూన్ అయిపోతుంది. లాస్ట్ టైమ్ చేసినప్పుడు నేను సరిగ్గా పెర్ఫార్మ్ నేను మ్యారేజ్ అయితే కూడా ఇలానే ఉంటుందా అని చెప్పి దీనివల్ల ఈ దిగులుతో సరైన పోషకాహారాలు ఉన్న ఫుడ్ కూడా తినడం మానేసి ఎవరు చెప్తే అవి చెప్పి మందులు వాడేసుకొని దాన్ని ఇంకా కాంప్లికేట్ చేస్తారు. దీనికి సింపుల్‌గా సొల్యూషన్ ఏంటంటే మీరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కలిసినప్పుడు మీ నాడిని చూసి అసలు కౌన్సెలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు దేనికి భయపడుతున్నారు? అసలు ఏంటి ప్రాబ్లమ్ అని తెలుసుకోగలిగితే సరైన చికిత్స అందించగలుగుతాం. అలానే సరే వర్స్ట్ కండిషన్‌లో నిజంగానే ప్రాబ్లమ్ ఉంది. ఇది నరాలలో వీక్‌నెస్ రక్త ప్రసరణ సరిగ్గా కానప్పుడు దానికి ఆయుర్వేదంలో చెప్పబడిన రసాయన వాజీకరణ చికిత్సలు, ఔషధాలు లైక్ కపికచ్చు కానియండి, శతావరి, విదారిగంధ అండ్ అశ్వగంధ ఇవి చాలా రెగ్యులర్‌గా వినేవి మీకు తగ్గినట్టు మీ మీ ప్రకృతికి తగ్గట్టు ఆ ఔషధాలు చేసి మీకు స్పెసిఫిక్‌గా అది ఏ టైంలో తీసుకోవాలి, అలానే వాజీకరణ చికిత్సలు ఇవి సజెస్ట్ చేయగలిగితే 3-6 నెలలు నేను చెప్పినట్టు పద్ధతి ప్రకారము కంగారు పడకుండా మీరు డాక్టర్ వైద్యుడు చెప్పినట్టు ఇవన్నీ ఫాలో చేయగలిగితే
అది ఎంత పెద్ద ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ప్రీమెచ్యూర్ ఎజెక్షన్ ఉన్నా కానీ మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మీ నుంచి ఒక డిసిప్లిన్ అంటాం. ఏంటి, మనం ఇవాళ రేపు ఏంటి ఈజీగా దొరికే పోర్నోగ్రఫీ కానివ్వండి, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇలాంటి వాటి నుంచి దూరం అవుతే మన శరీరము మన మానసికంగా కూడా కంట్రోల్లో ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. తీసుకునే ఫుడ్లో కూడా మేము చెప్పేది ఏంటి, వాజికన్ అంటే ఈ శుక్రకణాలని శుక్రాన్ని పెంచేవి మనకి బాదం గింజలు కానివ్వండి, పాలు కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, అలానే మనం చెప్పే నువ్వుల లడ్డులు, సున్నుండలు ఇలాంటివి మేము సజెస్ట్ చేస్తుంటాం. వీటితో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు అశ్వగంధ, శిలాజిత్ ఇలాంటి మందుల్ని సరైన ఔషధాలుగా మీకు ఇవ్వగలిగితే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మీరు మెడిసిన్స్తో మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. వీటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ మా క్లినిక్స్లో కుకట్పల్లి కానివ్వండి, నాగోల్లో కానీ కలవచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.